హలో అండి అందరికీ. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. సో, ఈ రోజు నుంచి మన రీడింగ్స్ అనేది డైలీ మార్నింగ్ 9:00కి పోస్ట్ చేస్తాను. ఓకే. ఎవ్వరూ మిస్ కాకుండా చూడండి. ఓకేనా? సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ హిడెన్ ఫీలింగ్స్ ఏంటి? ఓకే. మీ నుంచి దాచిపెట్టిన వాళ్ళ హిడెన్ ఫీలింగ్స్ ఏంటి అనేది చెక్ చేసేద్దాము. సో, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ చేయకపోతే వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేయండి. మీకు కనుక ఈ వీడియో రెసొనేట్ అయితే అట్‌లీస్ట్ ఒక లైక్ ఇచ్చేసి సపోర్ట్ చేయండి. ఇంకొంతమందికి మన వీడియోస్ అనేది రీచ్ ఉంటుంది. ఓకే. ప్లీజ్ అండి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే. మీ లైక్స్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. నాకు చాలా సపోర్ట్ ఇస్తుంది. ఓకే. లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అండ్ మీకు ఎంతవరకు రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఓకే. మీ పర్సన్ మీ నుంచి దాచి ఉంచిన వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి చూద్దాం. సో, ఈ కార్డ్ వచ్చింది. ఐ వాంట్ టు టెల్ యూ హౌ ఐ ఫీల్. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో మీకు చెప్పాలి అనుకుంటున్నారంట. క్లారిఫై కూడా చేద్దాము తర్వాత. ఓకే. కార్డ్స్ షఫుల్ చేస్తున్నప్పుడు అట్లీస్ట్ 3 టైమ్స్ అయినా మీ పర్సన్ నేమ్ తలుచుకోండి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ అండి. అండ్ మీకు ఏమైనా మీ రిలేటెడ్గా ఏమైనా మీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి అనుకుంటే కనుక స్క్రీన్ పైన కనిపించే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. కాల్స్ చేయకండి. కాల్స్ అలో లేదు. ప్రైవేట్ రీడింగ్స్ అనేది పెయిడ్ అండి, ఫ్రీ కాదు. స్క్రీన్ పైన కనిపించే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే డీటెయిల్స్ అనేది నేను సెండ్ చేస్తాను. ఓకే. ఇమీడియట్గానే సెండ్ చేస్తాను. టైం ఏమీ తీసుకోను. సో, మీ పర్సన్ మీ నుంచి దాచి ఉంచిన ఫీలింగ్స్ ఏంటి? I want to tell how I feel. I feel even though we are apart. ఓకే. మీరు ఇద్దరూ దూరంగా ఉన్నా కూడా వాళ్ళు ఇంకా మిమ్మల్ని ఫీల్ అవుతూనే ఉంటారంట. ఐ ఫీల్ యూ ఈవెన్ దో వి ఆర్ అపార్ట్. మనం ఇద్దరం సెపరేషన్లో ఉన్నా నేను నిన్ను ఇంకా ఫీల్ అవుతాను, నీ ప్రెజెన్స్ని ఇంకా ఫీల్ అవుతాను అని చెప్తున్నారు. సో, అలా ఎందుకు అంటున్నారో కూడా తర్వాత మనం క్లారిఫికేషన్ చూద్దాము. ఐ వండర్ ఇఫ్ యు ఆర్ హ్యాపీ వితౌట్ మీ. ఓకే. మీరు వాళ్ళు లేకుండా మీరు హ్యాపీగా ఉన్నారా అని వాళ్ళకి అనిపిస్తుందంట. ఓకే. వాళ్ళు షాక్ అవుతున్నారంట వాళ్ళు లేకుండా మీరు ఉంటే. ఐ నో ఐ మెస్డ్ అప్ ఎవ్రీథింగ్. వాళ్ళే ఈ సిచ్యువేషన్ అంతా ఇలా చేశారు. ఇంత డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడానికి వాళ్ళే కారణము. ఈ సెపరేషన్కి వాళ్ళే కారణమని వాళ్ళకి తెలుసు. అదే వాళ్ళు కూడా చెప్తున్నారు. ఈ సెపరేషన్కి కారణము నేనే అని నాకు తెలుసు అని అంటున్నారు. నేనే నా చేజేతులారా ఇలా చేసుకున్నాను. ఐ రీప్లే అవర్ కాన్వర్సేషన్స్ ఓవర్ అండ్ ఓవర్. అంటే మీ మధ్యన జరిగిన కాన్వర్సేషన్స్ ఉంటాయి కదా, లైక్ ప్రైస్ ఆ కాన్వర్సేషన్స్ మంచివి కానీ చెడువి కానీ అది మళ్ళీ రిపీట్ చేసుకుంటూ ఉంటారంట. మళ్ళీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటారంట వాళ్ళు. ఐ హైడ్ హూ ఐ రియల్లీ ఐ యామ్ ఫ్రమ్ యూ. ఓకే. తను ఏంటి, అసలు తను ఎవరు అనే విషయాన్ని మీ ముందు బయటికి చూపించకుండా దాచిపెడతారంట వాళ్ళు. అంటే మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తారు. అంటే వాళ్ళు అసలు ఏంటి అనేది మీ దగ్గర చూపించకుండా, వాళ్ళ ఒరిజినాలిటీ ఏంటి అనేది మీ దగ్గర చూపించకుండా వాళ్ళు దాచిపెడతారంట.
ఐ విష్ థింగ్స్ కుడ్ బి డిఫరెంట్. సో ఇలా జరిగి ఉండాల్సింది కాదు అని వాళ్ళకి అనిపిస్తూ ఉంటుందంట అప్పుడప్పుడు. అసలు మన మధ్య ఇలా ఈ సెపరేషన్ వచ్చి ఉండాల్సింది కాదు, ఇది కరెక్ట్ కాదేమో, అంటే ఈ పర్సన్ నాకు కరెక్ట్ కాదేమో అని కూడా అనిపిస్తుంది. ఎందుకు నేను ఈ రిలేషన్ స్టార్ట్ చేశాను, ఈ రిలేషన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు అసలు అన్నీ కష్టాలే, అన్నీ బాధలే అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. స్టార్ట్ చేయకుండా ఉన్నా బాగుండేది అని వాళ్ళ ఫీలింగ్. ఐ విష్ థింగ్స్ కుడ్ బి డిఫరెంట్. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండుంటే బాగుండు, ఎందుకు ఇక్కడ దాకా తెచ్చుకున్నాను నేను. ఐ హైడ్ బిహైండ్ మెటీరియల్ థింగ్స్. ఓకే, మనీ మ్యాటర్స్ కానీ, లేకపోతే ఏదైనా కానీ, ల్యాండ్కి సంబంధించింది కానీ, మనీకి సంబంధించింది కానీ, వీళ్ళు మీ దగ్గర నిజం చెప్పరంట, దాచిపెడతారంట. దాచిపెట్టి మీ దగ్గర అది వేరేలాగా చెప్తారు. ఐ కుడెంట్ లెట్ యూ గెట్ క్లోజ్ టు మీ. ఓకే, వీళ్ళు ఏంటంటే మిమ్మల్ని తన దగ్గరికి రానియకుండా దూరం పెట్టారంట. వాళ్ళే చెప్తున్నారు, ఐ కుడెంట్ లెట్ యూ గెట్ క్లోజ్ టు మీ. సో వాళ్ళు ఏమంటున్నారు, నేనే నిన్ను నా దగ్గరికి రానియకుండా దూరం పెట్టాను అని అంటున్నారు. సో క్లారిఫై చేద్దాము. ఐ వాంట్ టు టెల్ యూ హౌ ఐ ఫీల్ అని ఎందుకు అంటున్నారు ఇక్కడ. సో వీళ్ళు ఏంటంటే ప్రెసెంట్ మిమ్మల్ని కోల్పోయాను అని ఏమంటారు, మిమ్మల్ని గ్రీడీగా ఉన్నారు, జెలస్గా ఉన్నారు. మిమ్మల్ని కోల్పోయానని ఇలా అంటే ఒకసారి మీ దగ్గరకు వచ్చి మీరు ఇంకా దూరం అయిపోతారేమో అన్న భయం కూడా వీళ్ళలో వచ్చింది. పొసెసివ్నెస్ వచ్చింది, గ్రీడీనెస్ వచ్చింది. అంటే మిమ్మల్ని వీళ్ళు ఏంటంటే వీళ్ళ పొసెసివ్నెస్ ఎక్కువ అయిపోయి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి కూడా ట్రై చేస్తారు వీళ్ళు. ఓకే, దానికోసమే కమ్యూనికేట్ చెయ్యాలి అని కూడా ట్రై చేస్తున్నారు వీళ్ళు. బికాస్ వీళ్ళు ఏంటంటే మీకు కొంతవరకు తలనొప్పులు తెచ్చే అవకాశం ఉంది. మిమ్మల్ని ఏంటంటే పొసెసివ్గా ఫీల్ అవుతున్నారు కదా, అంటే వాళ్ళు లేకుండా మీరు హ్యాపీగా ఉంటున్నారని ఇలా అనిపిస్తుంది వాళ్ళకి. వీళ్ళు ఏంటంటే మిమ్మల్ని చూసి జెలస్ కానీ, పొసెసివ్నెస్ కానీ, అంటే మీరు లైఫ్ హ్యాపీగా లీడ్ చేస్తున్నారు, వాళ్ళు మాత్రమే కష్టాల్లో ఉన్నారు, ఇదన్నమాట. సో మిమ్మల్ని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి, ఏ రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెడదాము, ఏ రకంగా అంటే మీరు హ్యాపీగా ఉండడం కూడా, మీరు ఈ మాత్రం కూడా హ్యాపీగా ఉండడం వీళ్ళు చూడలేకపోతున్నారు, ఓర్చుకోలేకపోతున్నారు. సో అందుకే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది చెప్పాలి అనుకుంటున్నారు. చెప్తారు చూడండి, ఫాస్ట్ కమ్యూనికేషన్ కూడా ఉంది. కొంతమందికి అయితే వాళ్ళ పర్సన్ వాళ్ళు కొంచెం సెల్ఫిష్గా, గ్రీడీగా మీకు కొంచెం తలనొప్పులు తీసుకొచ్చే ఛాన్స్ కూడా ఉంది, హెడేక్స్ తీసుకొచ్చే ఛాన్స్ కూడా నాకు కనిపిస్తుంది. బికాస్ దే ఆర్ ఓవర్ పొసెసివ్ అన్నమాట. సో చూడండి, ఐ ఫీల్ యూ ఈవెన్ దో వీఆర్ ఎపార్ట్. మనం సపరేషన్లో ఉన్న హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ నేను ఇంకా ఫీల్ అవుతూనే ఉంటాను అంటున్నారు. నువ్వు నన్ను బాధ పెట్టావు, అయినా నేను నిన్ను ఫీల్ అవుతూనే ఉంటాను అని మీ పర్సన్ అంటున్నారు. ఐ ఫీల్ యూ ఈవెన్ దో వీఆర్ ఎపార్ట్. బికాజ్ అంటే వీళ్ళకి మీరొక్కళ్ళే కాదు, వేరే వాళ్ళు కూడా వీళ్ళని హర్ట్ చేశారు బాగా. అంటే ఇంకొక థర్డ్ పర్సన్ కూడా ఎవరో హర్ట్ చేశారు వీళ్ళని. మన ఇద్దరం సపరేషన్లో ఉన్నా సరే నేను ఇంకా నిన్ను ఫీల్ అవుతూనే ఉంటాను, నువ్వు నన్ను ఎంత బాధ పెట్టినా సరే నేను ఇంకా నిన్ను ఫీల్ అవుతూనే ఉంటా అని చెప్తున్నారు మీ పర్సన్.
ఐ వండర్ ఇఫ్ యు ఆర్ హ్యాపీ వితౌట్ మీ. సో వాళ్ళకి అప్పుడప్పుడు అనిపిస్తుంది అనమాట, వాళ్ళు లేకుండా మీరు ఇంకా హ్యాపీగా ఉంటున్నారా అనే డౌట్ వీళ్ళలో రైజ్ అవుతుంది. అందుకే వాళ్ళు పొసెసివ్ ఫీల్ అవుతున్నారు, మీరు లేకపోతే వాళ్ళకి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు, మీరు లేకుండా ఉండలేకపోతున్నారు, బాధపడుతున్నారు, మీరు వాళ్ళని హర్ట్ చేశారని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో 5 ఆఫ్ వాండ్స్. సో మీరు వీళ్ళతో ఫైట్ చేసి ఉండొచ్చు, ఆర్గ్యుమెంట్స్ జరిగి ఉండొచ్చు. ఓకే, ఆర్గ్యుమెంట్స్ కానీ ఫైట్స్ కానీ ఇలా. ఐ వండర్ ఇఫ్ యు ఆర్ హ్యాపీ వితౌట్ మీ. మన మధ్య ఇంత గొడవలు జరిగినా, ఇంత డిస్టర్బెన్సెస్ జరిగినప్పటికీ నేను లేకుండా నువ్వు హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నావు? నేను ఉండలేకపోతున్నా, నిన్ను వదిలేసి హ్యాపీగా ఉండలేకపోతున్నా. ఎన్ని ఫైట్స్ జరిగినా సరే నాకు మళ్ళీ నీతో మాట్లాడాలని అనిపిస్తుంది, ఎన్ని ఆర్గ్యుమెంట్స్ జరిగినా మళ్ళీ నాకు నువ్వు కావాలి అనిపిస్తుంది. కానీ నీకు నేను కావాలి అని అనిపించట్లేదా? నాకు అనిపిస్తుంది, నీకు అలా అనిపించట్లేదా అని వాళ్ళకి అనిపిస్తుంది. ఓకే, ఐ నో ఐ మెస్డ్ అప్ ఎవ్రీథింగ్. సో వాళ్ళే ఇవన్నీ చేశారు, వీటన్నిటికీ రీజన్ కూడా వాళ్ళే అన్న విషయం వాళ్ళకి తెలుసు. సో క్వీన్ ఆఫ్ స్వర్డ్స్, క్లారిఫై. సో ఎంప్రెస్, మీరు ఇంత కేరింగ్ కానీ లవింగ్ కానీ ఉండేవాళ్ళు. సో ఇప్పుడు ఏమైంది? క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ అయ్యారు. అంటే మీ సెల్ఫ్ రెస్పెక్ట్తో మీరు ఉంటున్నారు, వాళ్ళని మీరు దగ్గరకు కూడా రానియట్లేదు. ఓకే, మీకు క్లారిటీ లేదు, ఆ పర్సన్ మళ్ళీ నమ్మాలా లేదా అనేది విషయానికి మీకు క్లారిటీ రావట్లేదు. సో ఇవన్నీ నా చేతులారా చేసుకున్నానని వాళ్ళకి తెలుస్తుంది. ఈ పాస్ట్లో ఏంటంటే మీరు చూపించే ప్రేమ ఇప్పుడు చూపించట్లేదు. ఆ ప్లేస్లో మీరు అంటే తనని బ్లాక్ చేసి ఉండొచ్చు, లేకపోతే తనకి ప్రేమ ఇదివరకు అందించినట్టు ఏమడిగినా ఇవ్వడం కానీ అలా చేసినట్టు ఇప్పుడు లేదు. ఆ సిచ్యువేషన్స్ అన్నీ చేంజ్ అయిపోయాయి. ఆ ప్లేస్లో మీరేంటంటే క్వశ్చనింగ్ కానీ ఆర్గ్యుమెంట్స్ కానీ తన గురించి ఆలోచించుకోకపోవడము, పట్టించుకోకపోవడము, వీటన్నిటికీ అతను ఆ పర్సన్ ఏమంటున్నారంటే నాదే తప్పు, నేనే ఈ సిచ్యువేషన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చాను, అంటే నువ్వు చూపించే ప్రేమని నా చేతులారా నేనే కోల్పోయాను. అంటే అంత ప్రేమగా ఉండే పర్సన్ ఇప్పుడు షట్ డౌన్ అయిపోయారు, అంటే అతన్ని పట్టించుకోవట్లేదు, షట్ డౌన్ అయిపోయారు. మీ లైఫ్లో మీ సెల్ఫ్ రెస్పెక్ట్తో మీరు ముందుకెళ్తున్నారు, అతన్ని అసలు పట్టించుకోవట్లేదు. అతను ఆర్ ఆమెను అసలు పట్టించుకోవట్లేదు. మీ లైఫ్లో మీరు ముందుకెళ్తున్నారు. ఓకే, దీనికి వాళ్ళకి ఇప్పుడు రియలైజేషన్ అనేది వస్తుందన్నమాట, నేనే దీని అంతటికీ రీజను, నా పర్సన్ ఇలా చేంజ్ అవ్వడానికి కూడా కారణం నేనే అని వాళ్ళకి తెలుసు. అదే వాళ్ళు కూడా అంటున్నారు. ఐ నో అవర్ కాన్వర్జేషన్స్, ఐ రీప్లే అవర్ కాన్వర్జేషన్స్ ఓవర్ అండ్ ఓవర్. మళ్ళీ చదువుకుంటారంట. ద హెరోఫెంట్. వీళ్ళకి ఏంటంటే కొంచెం ఓల్డ్ ట్రెడిషన్స్ కానీ ఓల్డ్ పద్ధతులు కానీ కొంచెం ఏమంటారు, చాదస్తం అంటారు, తెలుసు కదా మీకు. ఇది ఇలాగే ఉండాలి, ఇది ఇంతే ఉండాలి, ఇలా కొంచెం ఓల్డ్ ట్రెడిషన్స్ పర్సన్ వీళ్ళు. సో ఏంటంటే వీళ్ళ పద్ధతి మీ పద్ధతి మేబీ మ్యాచ్ అవ్వకపోయి ఉండొచ్చు. సో వీళ్ళు ఏంటంటే కండిషన్స్తో ఉంటారు. ఓకే, ఇది ఇలాగే ఉండాలి, ఇది ఇంతే ఉండాలి అని వీళ్ళ ఓవర్ కండిషన్స్ వల్ల మేబీ మీ ఇద్దరికి డిస్టర్బెన్సెస్ అనేది వచ్చి ఉండొచ్చు. ఓకే, మీరేమో చాలా హోప్ఫుల్గా ఈ పర్సన్తో రిలేషన్ అనేది స్టార్ట్ చేశారు. ఓకే, చాలా హోప్ఫుల్గా ఈ పర్సన్తో రిలేషన్ అనేది స్టార్ట్ చేశారు. కానీ మీ హోప్కి తగ్గ పర్సన్ కాదు వీళ్ళు. ఏంటంటే కొంచెం
ఏమంటారు, పద్ధతి అని కానీ, ఆచారాలని కానీ ఇలా చెప్పే పర్సన్ అనమాట. సో, మీ హోప్స్ అన్నీ ఈ పర్సన్ పైన పెట్టుకున్నారు. కానీ ఈ పర్సన్ అయితే మీ హోప్స్‌కి రీచ్ అవ్వలేదు. ఓకే. ఐ రీప్లే అవర్ కాన్వర్జేషన్స్ ఓవర్ అండ్ ఓవర్. ఇప్పుడు రీప్లే చేసుకున్నా కూడా యూజ్ ఏముంది? మీరేమో చాలా హోప్‌ఫుల్‌గా చూడండి. మీకు చాలా ఆఫర్స్ ఉన్నాయి. ఎన్ని ఆఫర్స్ ఉన్నా సరే, ఈ పర్సనే నాకు కరెక్ట్ పర్సన్ అనుకోని చూస్ చేసుకున్నారు. కానీ ఏమైందక్కడ? మీరనుకున్న హోప్స్‌కి రీచ్ అవ్వలేదు. ఈ పర్సన్ మీతో అంత హ్యాపీగా లేరు. ఐ హైడ్ హూ ఐ రియల్లీ యామ్ ఫ్రమ్ యూ అని ఎందుకంటున్నారు? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓల్డ్ ట్రెడిషన్స్ అన్నమాట. ఆచారాలు, పద్ధతులు, ఇది ఇలాగే ఉండాలి, ఇది ఇంతే ఉండాలి అని మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవ్వలేదు ఈ పర్సన్. ఐ హైడ్ హూ ఐ రియల్లీ ఫ్రమ్ పేజ్ ఆఫ్ వర్డ్స్. సో, ఈ పర్సన్ ఎవరు అనే విషయం మీ నుంచి దాచిపెట్టారంట. ఈ పర్సన్ మేబీ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. పేజ్ ఆఫ్ వర్డ్స్. ఓకే. మిమ్మల్ని అంటే వేరే అకౌంట్స్ నుంచి వాళ్ళు మిమ్మల్ని ఫాలో చేస్తూ ఉండొచ్చు. లేకపోతే వేరే ఫ్రెండ్ ప్రొఫైల్ నుంచి మిమ్మల్ని ఫాలో చేస్తూ ఉండొచ్చు. లేకపోతే ఇంకొక నంబర్ నుంచి మీరు ఒకవేళ మీరే కనుక వీళ్ళని బ్లాక్ చేసుంటే, ఇంకొక నంబర్ నుంచి మీ వాట్సాప్ స్టేటస్‌లు గానీ, మీరేం పెడుతున్నారు, లైక్ కొంతమంది ఫ్రెండ్స్ గానీ, ఫ్యామిలీ త్రూ గానీ మిమ్మల్ని ఎంక్వైరీ చేయడము, మిమ్మల్ని ఫాలో చేయడము ఇలా చేస్తున్నారు. ఓకే. మిమ్మల్నయితే వీళ్ళు అసలు వదిలిపెట్టలేదు, లీవ్ చేయలేదు. ఏదో ఒక రకంగా మీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూనే ఉన్నారు. ఓకే. ఐ విష్ థింగ్స్ కుడ్ బీ డిఫరెంట్ అని ఎందుకంటున్నారు? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. సో 10 ఆఫ్ పెంటికల్స్. ఈ పరిస్థితులు ఇలా ఉండకుండా పాజిటివ్గా ఉంటే బాగుండేది అని వాళ్ళకి ఇప్పుడు అనిపిస్తుంది. పరిస్థితులు ఇలా ఉండాల్సింది కాదు. సో చూడండి, పరిస్థితులేమో అలా ఉన్నాయి, మీరేమో ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఇంకా నా పర్సన్ నా దగ్గరకు వస్తారా రారా అనే కన్ఫ్యూజన్ మీకుంది. ఏంటి ఇంకా ఇంతేనా, లోన్ లైఫ్ అయినా నాది, ఒంటరిగానే నేను ఉండాలా, ఏంటి నా సిచ్యువేషన్ అర్థం కావట్లేదు. సో ఈ పర్సన్ నన్ను మోసం చేశారా, నేను మోసపోయానా అనే టైప్ కూడా మీకు అనిపిస్తుంది. సో స్ట్రక్ అయిపోయాను, నేను అనవసరంగా ఇరుక్కుపోయాను, ఈ పర్సన్ వల్ల నా లైఫ్లో హ్యాపీనెస్ అనేది లేదు అని మీకు అనిపిస్తుంది. ఐ విష్ థింగ్స్ కుడ్ బీ డిఫరెంట్. పరిస్థితులు ఫ్యామిలీ యాక్సెప్ట్ చేసి ఉంటే బాగుండేది మమ్మల్ని. ఓకే. నా ఫ్యామిలీ యాక్సెప్ట్ చేసి ఉంటే బాగుండేది, నేను హ్యాపీగా ఉండేవాళ్ళము అని అనిపిస్తుంది వీళ్ళకి. 10 ఆఫ్ పెంటికల్స్. ఫ్యామిలీ యాక్సెప్ట్ చేసి ఉంటే బాగుండు, అప్పుడు మేమిద్దరం కలిసి హ్యాపీగా ఉండేవాళ్ళము అని వాళ్ళకి అనిపిస్తుంది. ఐ హైడ్ మెటీరియల్ థింగ్స్. సో హైడింగ్ ఇక్కడ ఇదే కనిపిస్తుంది. ఐ హైడ్ మెటీరియల్ థింగ్స్ హైడ్ చేస్తారు వీళ్ళు, వీళ్ళ ఫీలింగ్స్ హైడ్ చేసుకుంటారు, అన్నీ హైడ్ చేసుకునే ఉంటారు వీళ్ళు. ఓకే. ఏ విషయము ఓపెన్గా చెప్పలేరు. వాళ్ళ ఫీలింగ్స్ కూడా కంట్రోల్ చేసుకునే పర్సన్. ఇది రైట్ టైం కాదేమో, నేను చెప్పకూడదో, ఇప్పుడు చెప్తే నా పర్సన్ ఎలా తీసుకుంటుందో, ఇలా అన్నమాట. భయం ఎక్కువ వీళ్ళకి. వీళ్ళు ఏంటంటే కొంచెం స్పిరిచువల్ పర్సన్ కూడా. ఓకే. ఇది చెప్పొచ్చు, ఇది చెప్పొద్దు. ఇక్కడ ఇది కూడా స్పిరిచువల్ పర్సనే.
అంటే కొంచెం ఫ్యామిలీ ఓరియంటెడ్, పెద్దవాళ్ళంటే రెస్పెక్ట్ ఇచ్చే పర్సన్. సో స్పిరిచువల్ పర్సన్ అనమాట. ఏంటంటే ఈ ఈ పర్సన్ ఏంటంటే తన ఫీలింగ్స్ని కానీ అన్నిటికీ మౌనమే సమాధానం అంటారు చూసారా, అలా అనమాట. ఓపెన్ అప్ అయ్యి వాళ్ళ ఫీలింగ్స్ ఇది, నేను ఇలా ఫీల్ అవుతున్నాను, నా ప్రాబ్లం ఇది, నా లైఫ్లో ఈ స్ట్రగుల్స్ ఉన్నాయి, అది నీకు ఓకేనా, నీకు ఓకే అయితే మన ఇద్దరం కలిసి లైఫ్ లీడ్ చేద్దాము, ఇలా చెప్పరన్నమాట. ఓపెన్గా చెప్పరు. వాళ్ళ వాళ్ళ బాధ చెప్పరు, వాళ్ళ ప్రేమ చెప్పరు, వాళ్ళ కష్టము చెప్పరు, ఏమీ చెప్పరు. అసలు వాళ్ళకి ఏం కావాలో కూడా వీళ్ళు చెప్పరు. అన్నీ అలా దాచిపెట్టేసుకొని ఉంచుకుంటారు. ఎలా అర్థమవుతుంది అవతల పర్సన్కి? జనరల్గా అంటారు కదా, అడగందే అమ్మైనా అన్నం పెట్టదని. చెప్పకుండా దాచిపెట్టుకుంటే, ఫీలింగ్స్ అనేది ఎక్స్ప్రెస్ చేయకపోతే ఎవరికి తెలుస్తుంది ఎవరి మనసులో ఏముందో? అంతే కదా. ఐ కుడ్ లెట్ యూ గెట్ క్లోజ్ టు మీ. ఎందుకు వీళ్ళు మిమ్మల్ని దగ్గరకు రానియలేదు, ఇది ఒక్కటి క్లారిఫై చేద్దాము. ఐ కుడెంట్ లెట్ యూ గెట్ క్లోజ్ టు మీ. బికాస్ చెప్పాను కదా, కింగ్ ఆఫ్ కప్స్. అన్నీ సైలెంట్ ట్రీట్మెంట్ అండి. వాళ్ళ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోగలరు, వాళ్ళ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలరు. ఫుల్ డామినేటింగ్ అనమాట. అన్నీ తన చెప్పినట్టే వినాలి, అన్నీ తన కంట్రోల్లోనే ఉండాలి, తనే కంట్రోల్ చెయ్యాలి. తను ఎస్ అంటే ఎస్ అనాలి, తను నో అంటే నో అనాలి. అవతల వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్స్ ఉండకూడదు, ఎలాంటి అభిప్రాయాలు ఉండకూడదు. తన మాటే గెలవాలి అనుకునే మైండ్ సెట్ అనమాట వీళ్ళది. అందుకే వీళ్ళు మిమ్మల్ని దగ్గరకు కూడా రానియట్లేదు. బికాస్ తన మాటే గెలవాలి, తను చెప్పిన దానికి మీరు అగ్రీ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ తన మాటే గెలవాలి, తను చెప్పింది మీరు అగ్రీ చేయాలి, అంతే. కొంతమంది ఉంటారు కదా, తన మాటే గెలవాలి, తనే చెప్పింది చేయాలి, అవతల వాళ్ళు చెప్పే మాట వినరు. వీళ్ళనే కొంచెం సెల్ఫిష్ పర్సన్ అని కూడా అంటారు. నా మాటే వినాలి, నా మాటే గెలవాలి. అవతల వాళ్ళు చెప్పేది మంచి కవని చెడ్డ కవని అలా ఉండదు. నేను ఏది చెప్తే అదే ఫైనల్, అదే ఫాలో చేయాలి. సో అదనమాట. సో ఏంజల్స్ మీకు ఏం గైడ్ చేస్తున్నారు చూద్దామా? ఏంజల్స్ మీకు ఏం గైడ్ చేస్తున్నారు చూద్దాము. సో ఇది కాదు, రొమాంటిక్ ఏంజల్స్ ఏం గైడ్ చేస్తున్నారు చూద్దాం. Healing family issues. Your love life benefits as you forgive your parents. ఓకే, అంటే హీల్ అవ్వాలి, ఫ్యామిలీ ఇష్యూస్ హీల్ అవ్వాలంట. మీ పేరెంట్స్ని ఎలా ఫర్గివ్ చేస్తారో మీరు లవ్ చేసే పర్సన్ని కూడా అంతే ఫర్గివ్ చేయాలంట. Religious factors. Your love life is influenced by your religious upbringing and spiritual path. ఓకే, రిలీజియస్ ఫ్యాక్టర్ అంటే ఏ క్యాస్ట్ ఇలా డిఫరెన్సెస్ ఉంటుంది కదా, అది మీ లవ్ లైఫ్కి డిస్టర్బెన్సెస్ మెయిన్గా రిలీజియస్ ఫ్యాక్టర్ అంట. This could be the one. You are already met the romantic partner you seek. Okay, మీరు already, this could be the one. So you have already met the romantic partner you seek. అంటే మీరు మీ లైఫ్లో ఎలాంటి రొమాంటిక్ పార్ట్నర్ కోసం మీరు చూస్తున్నారో ఆల్రెడీ ఆ పర్సన్ని మీరు రీచ్ అయ్యారు, మీరు కలిశారు.
మీ రొమాంటిక్ పార్ట్నర్ని మీరు కలిశారు, అది వీళ్ళేనేమో అని ఏంజల్స్ చెప్తున్నారు. ప్లేఫుల్నెస్ టు రీక్యాప్చర్ రొమాన్స్, allow your inner youthful spirit of fun to shine. Okay, recapture romance. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.